నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అఖండ మెజారిటీతో ఏపీ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకున్న కూటమి నేతలు ఇప్పుడు కేబినెట్ కూర్పులో తలమునకలయ్యారు. ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ బెర్తులు కేటాయించాలి అనే విషయంలో మూడు పార్టీల నాయకులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఖాయమైపోయారు. ఇక మొత్తం 25 మంది ఉండే కేబినెట్ లో టీడీపీకి సీఎంతో పాటు 19, జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు 4, ఇక బీజేపీకి 2 బెర్తులు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఏ పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో కూడా తుది నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఏపీ కేబినెట్లో జనసేన, బీజేపీ పార్టీలకు సముచిత స్థానం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయానికి వచ్చారు. కేంద్ర కేబినెట్లో అన్ని భాగస్వామ్య పక్షాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లుగానే ఏపీలో కూడా 3 పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు చేయనున్నారు. అందరూ ఊహించినట్లుగానే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానున్నారు. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్తో పాటు మరో 3 స్థానాలు కూడా జనసేనకు కేటాయించనున్నారు. తెనాలి నుంచి గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు కేబినెట్ మంత్రి పదవి ఖాయమైంది. పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి అండదండగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ 2 నాయకుడిగా చలామణి అవుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ పేరు కూడా ఫైనల్ అయ్యింది. బీసీ వర్గానికి చెందిన రామకృష్ణకున్న అపార రాజకీయ అనుభవం, విద్యా అర్హతలు, అజాత శత్రువుగా ఉన్న మంచి పేరు ప్లస్ పాయింట్ గా మారింది. మరో స్థానం కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ అవనిగడ్డ నుంచి గెలిచిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అదృష్టం వరించవచ్చు. ఇక బీజేపీ విషయానికొస్తే గెలిచిన 8 మందిలో 5 మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాల మధ్య సమన్వయం, సీనియారిటీ, ఎన్నికల్లో చేసిన సాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరికీ మంత్రి పదవి ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండే జమ్మలమడుగులో విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి, విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కైకలూరులో గెలిచిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖపట్నం నుంచి గెలిచిన పన్మెత్స విష్ణుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఆదినారాయణ రెడ్డి, సుజనా చౌదరి పేర్లు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. 135 మంది ఎమ్మెల్యేలున్న తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవుల కోసం విపరీతమైన పోటీ ఉంది. టీడీపీకి సీఎంతో పాటు 19 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. టీడీపీలో నెంబర్ 2 అయిన నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడులకు కీలక పోర్టుఫోలియోలతో కేబినెట్ భర్తలు ఖరారయ్యాయి. మిగతా 14 స్థానాల కోసం కనీసం 30 మంది పోటీలో ఉన్నారు. వీరిలో కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత, మైనార్టీ కోటా నుంచి ఎన్ఎండి ఫరూక్ పేర్లు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడుతో పాటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళి పేర్లను పరిశీలిస్తున్నారు. విజయనగరం జిల్లాలో కిమిడి కళా వెంకట్రావుతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణిలో ఒకరు ఖరారయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత రేసులో ఉన్నారు. వీరిలో అయ్యన్న పాత్రుడుకు ఖాయంగా పదవి వస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడితో పాటు పెద్దాపురం ఎమ్మెల్యే అయిన మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, హుండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యలు రేసులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోన్గూరు నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలలో 2 మంత్రులు కానున్నారు. చిత్తూరు జిల్లా నుంచి పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు కేబినెట్లో స్థానం దక్కే అవకాశాలున్నాయి. కర్నూలు జిల్లా నుంచి డోన్ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్థానం ఖాయమైంది. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి కూడా అవకాశం ఉంది. కడప జిల్లా నుంచి మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మైనార్టీల నుంచి నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, మదనపల్లి ఎమ్మెల్యే షజహాన్ బాషా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళలు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.